ఇయర్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏ ఫాస్ట్గా జరిగితే బాగుంటాయి, ఏవి అసలు మొదలవ్వాలి? బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. అదే కొన్ని పథకాలు ఇంకా లేట్ అవుతున్నాయి. కాకపోతే ఉచిత బస్సు ప్రయాణం అనేది మటుకు వేస్ట్, అది వేస్ట్ పథకమే. 15 కల్లా ఇస్తామని మన సభలో కూడా అన్నారు, ఎలా చెప్పినా కానీ అది వేస్ట్ పథకం. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో అమలు అవుతుంది, తెలంగాణలో అమలు అవుతుంది. పెద్దగా అక్కడ ఏం కనపట్ల. అయినా అందరికీ పాసులు ఉన్నాయి, మహిళలకు ఉద్యోగ పాసులు ఉన్నాయి, వికలాంగుల పాసులు ఉన్నాయి, విద్యార్థుల పాసులు ఉన్నప్పుడు ఇంకా ఉచిత బస్సు ప్రయాణం అనేది అనవసరం. మిగతా పథకాలన్నీ యాజ్ టీజ్గా ఓకే. ముఖ్యమంత్రి గారు నిన్న మళ్ళీ సభా సమావేశాలు పెట్టారు, స్థానిక నేతలతో మాట్లాడారు తాడేపల్లి ఆఫీస్లో. ఆయన ఏమంటున్నారంటే కడపలో ఈ మహానాడులు పెట్టుకోవడం తప్పులేదు, కానీ జగన్ తిట్టడానికి కోసమే సభలు పెట్టినట్టుగా ఉన్నాయని ఆయన అంటున్నారు. జగన్ తిడటానికి ఏముంది, ఉన్నదే చెప్పాడు కదా, వాస్తవమే కదా. ఆయన కేసులు ఇరుక్కున్నాడు. ఇప్పటిదాకా లాబీయింగ్ చేసి అదాని ద్వారా కేంద్రంలో లాబీయింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు. ఈసారి కనుక బెయిల్ ఒకవేళ రద్దు అయ్యి వెళ్తే కనుక ఇప్పట్లో కూడా రాడు బయటికి. టీడీపీ నేతలు కార్యకర్తలు గడప గడపకి వెళ్ళి అడగండి, మీరు ఏం చేశారనేది వాళ్ళే చెప్తారని ఆయన అంటున్నాడు. అవును, అడగమానండి, అడిగితే చెబుతారు కదా ఏం చేసేది. అక్రమ కేసులు వీటికి అరెస్టులు మేము తీసుకుంటాము, నెక్స్ట్ 2029లో మేము కూడా ఇస్తాము, తిరిగి రీకౌంటరు అంటున్నారు. అనేదే ఉంది, ఇంకా వస్తే కదా. మళ్ళీ వస్తాడా? అసలు వచ్చేదాకా అవకాశాలు లేదు. ఇంకా కరోనాలో కూడా సంక్షేమ పథకాలు వంక చెప్పకుండా అమలు చేశాము, కానీ ఇప్పుడు వరకు ఏమీ అమలు చేయలేదు కదా ఈయన. సార్ మెటన్ నొక్కారు, నెట్ నొక్కాడు, అక్కడ కూర్చుని అందరికీ రాలేదు. కరోనా డబ్బులు కేంద్రం వచ్చిన డబ్బులు కూడా ఎగ్గొట్టాడు ఇవ్వాల. కార్యకర్తలే అధినేతలుగా ఉంటారు ఈసారి, ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరగనివ్వను. రెండో చూసుకుంటే అక్రమ అరెస్టులకి మేము సిద్ధమే, మాకు జైలు కొత్త కాదంటున్నారు. అవును, కొత్త కాదంటే అవును. ఒకసారి మునినాడు చలేముంది, నిండా మునినాడికి వెళ్ళి వచ్చాడు కాబట్టి తప్పు కాదంటాడు. టీడీపీ ఒక డ్రామా కంపెనీ, మహానాడు ఒక డ్రామా సభ అంటున్నాడు ఆయన. 43 ఏళ్ళ మట్టి పార్టీ అది ఉండి ఇంత మహానాడు పెడుతుంది. ఇప్పుడు ఆయన వచ్చి చెప్తే ఎవరు నమ్ముతాడు? ఎవరన్నా భవిష్యత్తు 2029లో ఇక్కడ తంతే అక్కడ పడే చంద్రబాబు నాయుడు మేము గట్టిగా ఇస్తాము, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా మేము వదలం అంటున్నాడు. ఏం లేదు, మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తుంది 2029. జగన్కి అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇక బాక్స్ ఆఫీసు బదలైపోయింది, ఇంకా ఏం లేవు. కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారంటున్నారు, నిజంగా నిర్వీర్యం అయినాయి సార్. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఒకటి, తర్వాత ఆరోగ్యశ్రీ ఉపయోగపడిందండి. వాలంటీర్ ఏమి ఉపయోగపడింది? వాహనాలు పెట్టారు, రేషన్ వాహనాలు ఏమి ఉపయోగపడ్డాయి? ఆడు కనీసం ఇంటిమేషన్ ఉండేది కాదు. ఎప్పుడు ఒక రోజు 10ంటికి వచ్చేవాడు, రాత్రి 9ంటికి వచ్చేవాడు. ఆ 6 నుండి జనాలందరూ రోడ్డు మీద పరిగెత్తుకొచ్చి వాళ్ళు నుంచోవాల్సి వచ్చేది. మహానాడులో 6 సూత్రాలని లోకేష్ గారు ప్రవేశపెట్టారు సార్, ఎలా అనిపిస్తున్నాయి? స్త్రీ శక్తి, తెలుగు శక్తి, ప్రస్తుతం మాటల్లో చెబితే బాగానే ఉన్నాయి, అమలు చేస్తే బాగుంటుంది. మరి అమలు అయితే కానీ తెలియదు ఎంతవరకు. జూన్ 12 ఎలా ఉండబోతుంది? 3 పథకాలు ప్లస్ 1 4 అంటున్నారు, ఎలా ఉండబోతుంది సార్? తల్లికి వందనంతో పాటు వితంతు ఒంటరి మహిళలకు పింఛన్లు, అదే రోజు రైతులకు పెట్టుబడి సాయం కూడా 3 దఫాలుగా ఇస్తామంటున్నారు. మంచిదేగా ఇస్తే ఎవరికి ఇచ్చినారా? రైతులకి ఇవ్వాలి ముందు, వాళ్ళు లేకపోతే మనం లేం కదా సార్. కూటమి ప్రభుత్వ పాలన సంవత్సరం అవుతుంది, రేపు జూన్ 12కి 3 పథకాలు ఒకేసారి ఇస్తామంటుంది. సంవత్సరం పాలనలో ఏమేమి అంశాలు బాగున్నాయి? గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? ఎప్పుడు అన్ని ప్రభుత్వం బాగానే ఉంది సార్, ఇంకా మారడానికి ఏం లేవుగా, అంతే. టోటల్గా ఏమేమి బాగున్నాయి? ఎందుకంటే రోడ్ల వ్యవస్థ కానివ్వండి, కూరగాయల కోసం బాగానే ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? సరుకులు బాగానే ఉన్నాయి. ఏమంటున్నారంటే గతంలో లిక్కర్ కేసు జరిగింది కదా, జగన్ గారిని కనుక జూన్ 10 లోపల అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? జగన్ గారు కూడా బాగుండేది, బాగానే చూసారుగా, పేదవాళ్ళకి బాగానే చూసారు జగన్ గారు కూడా. అంటే లిక్కర్ కేసులో లోపల వేస్తారా? రాస్తారు అలా. టోటల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా డిప్యూటీ సీఎం. అదే పవన్ కళ్యాణ్ కానీ ఏం మూలకి లేవు, ఎందుకంటే ఆయన వల్లే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఆయన వల్లే ఉన్నాయి కట్టా సార్, కనీసం పవన్ కళ్యాణ్ గాను ఏం మూలకి లేవు, ఏం పనికి రావు. సినిమా వరకే బాగానే ఉన్నారు. 6 పథకాలు అమలు అవుతాయి అంటారు. ఇంకా ఓకే. నమస్కారం సార్. చూసుకున్నట్లయితే ఈ 1 ఇయర్ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ 3 రోజులు జరిగిన మహానాడు సభలో బాగా గ్రాండ్ సక్సెస్ఫుల్ అయినాయి, అందులోనూ కడప ఏరియాలో పెట్టారు. ఇప్పటి వరకు కూడా అంత భారీగా 3 రోజుల సభ జరిగిందంటే మామూలు విషయం కాదు. ఏమనిపిస్తుంది? ఈ 1 ఇయర్ పరిపాలనలో చాలా చక్కగానే జరిగింది చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత కరెక్టే సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ సో మంచి పరిపాలన ఇస్తున్నారు. ఎలాగేస్తున్నారంటే, ఒకటి అవినీతి లేకుండా చేసుకొస్తున్నారు, అరాచకాలు అవినీతి లేకుండా చేసుకొస్తున్నారు. సో పథకాలు అనేది ఏంటంటే ఏ ప్రభుత్వంలో కూడా ఎలక్షన్లకు ప్రచారంకి వెళ్ళేటప్పుడు పథకాలు ఇస్తామని చెప్తారు, కానీ మన ఏపీకి ఉన్న బడ్జెట్ వల్ల ఏం చేస్తారంటే కొన్ని పథకాలు ఆగవలసి వస్తుంది. అది కూడా నిన్న మహానాడు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు, వచ్చే నెలలో ఆ 3 పథకాలు ఇస్తాం అనేసి ప్రకటన చేశారు. కాబట్టి
చాలా సంతోషకర విషయం. లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది సభాన ఏదైతే చివరి రోజు ఆయన కూడా మేము కేసులకు తట్టుకున్నాం, గతంలో ఆ పార్టీలు ఇబ్బంది పెట్టినా కూడా తట్టుకుని నిలబడ్డాము, ఏదైతే ఉందో అక్రమంగా కానివ్వండి నోరు అదుపులోని పెట్టిన నాయకుల మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాము, అవినీతికి పాల్పడిన వాళ్ళు తప్ప ఇక్కడ మిగతా అంశాలు ఏమీ లేవని ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇప్పుడు లోకేష్ గారు చెప్పింది కరెక్టే కదండి. ఇప్పుడు 2019 నుండి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం 151 మంది ఎమ్మెల్యేలను 20 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 150 మంది మీద వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఓన్లీ ఎవరైతే మీడియా ముందుకు వచ్చేసి బూతులు అతి వినలేని పబ్లిక్ వినలేని మాటలు మాట్లాడారు కాబట్టి సమాజం కోసం డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు వాళ్ళు అంతర్గత నిర్ణయం ఏం తీసుకున్నారంటే సమాజంలో మార్పు రావాలి, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటోడు బూతులు కానీ ఏదైనా మాటలు రాకూడదు, ఓన్లీ పాలసీల మీదే మాట్లాడాలి, రాజకీయం గురిండే మాట్లాడాలి, ప్రతిపక్ష హోదాలు ఉన్న ఎవరైనా సరే అది ప్రభుత్వాన్ని నిలదీసేలాంటి ఉండాలి తప్ప కానీ బూతులు వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు అనేసి వాళ్ళు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి ఈరోజు లోకేష్ గారు మహానాడు మీటింగ్లో చెప్పగలిగారు. సో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం 1 year అయింది వచ్చేసి ఏ మంత్రి కానీ ఏ ప్రజానాయకుడి కానీ బూతులు మాట్లాడటం కానీ చేయట్లేదు కదా, అంటే అది అరికట్టినట్టుకే కదా. అదనమాట చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తిరిగట్లు ఈ సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? మొన్న సినిమా హాల్ వివాదం కూడా చూస్తున్నాము, ఆయన అందులో బిజీగా ఉన్నారు, ఎలా అనిపించింది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ 1 yearలో చాలా అద్భుతం అండి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, 77 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన కొన్ని ఏరియాలంట, ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో వాటిల్లో ఇంతవరకు ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా ఒక రోడ్డు వేయలేపారు. అది లక్స్టేట్ల ఏరియా, ఏజెన్సీ ఏరియా, అసలు అంత భయంకరమైన ఏరియాలో కూడా వెళ్ళి అతను ఉండి 2 రోజులు అతను సొంత పిల్లడికి ప్రమాదం జరిగిన సింగపూర్లో ప్రమాదం జరిగినా సరే ఆ ప్రమాదం జరిగిందని ఆ ముఖంలో కనిపించకుండా వీళ్ళంతా నా పిల్లలే, నా మనుషులే, ఆంధ్రప్రదేశ్ జనాలంతా నా మనుషులే అనేసి ఒక చిరునవ్వుతో ఆ 2 రోజులు కూడా అక్కడ వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చాడు ఆయన ఆ మాట కట్టుబడి ఆ కార్యక్రమం చేసుకొని ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని సింగపూర్ వెళ్ళారు. అదండి నాయకుడు అంటే. చాలా 100% అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 100% పర్ఫెక్ట్గా ఉన్నారు. ఈరోజు ఈ బూతులే కానీ లేకపోతే అవినీతి కానీ అంతం కట్టడానికి ఆయన కంకణం కట్టుకుంటున్నారు. ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సిట్టు విచారణ జరిగింది, గత ప్రభుత్వాల్లో లిక్కర్ అడ్డగోలుతనము దానికి లెక్కలు తేలలేదని చెప్పి సిట్టు విచారణ పూర్తయింది, కేసులు ఎండింగ్కి వచ్చేసాయి, విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ అయ్యారు. ఇప్పుడు June 10 లోపల జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయ్యే పరిణామం ఉందని వార్తా సంస్థలు అంటున్నాయి. నిజంగా వారు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందా? నిజంగా ప్రజలు హర్షిస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉందండి, ఏ నాయకుడైనా అరెస్ట్ చేస్తే మళ్ళీ తర్వాత ఎలక్షన్లో అదే అరెస్టు పట్టుకొని మళ్ళీ సీఎం అవడం మినిస్టర్ అవడం చేస్తున్నారు. సో ఇప్పుడు మధ్య కుంభకోణంలో అవినీతి జరిగిందంటే అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్తుంది, అది నిరూపించుకునే బాధ్యత వైసీపీ పార్టీకి ఉంది. సో అది నిరూపించుకుంటారు అనుకోండి, అవినీతి లేదనుకోండి వాళ్ళు బయట ఉంటారు, అవినీతి ఉందనుకోండి జైలుకి వెళ్తారు. సభలో చెప్పడం జరిగింది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఆ భూతం తరిమేస్తేనే కంపెనీలు వస్తాయి అంటున్నాయి. గతంలో తెచ్చిన కంపెనీల గురించి దేవుడు ఎరుగు, కానీ ఉన్న కంపెనీలు వీళ్ళకి భయపడి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఈ యొక్క సంపద సృష్టికి వాళ్ళతో మాట్లాడి తేవడానికి వాళ్ళు హామీలు అడుగుతున్నారు అంటున్నారు. మరి ఎలా చూడాలి? ఎందుకంటే మీ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటే మాకు రావడానికి ఇబ్బంది లేదంటున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి వైజాగ్లో మీటింగ్ జరిగింది, అన్ని ఇండస్ట్రీలు అంతా వచ్చి మీటింగ్ పెట్టాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు, ఏ పార్టీ అధికారులు ఉన్నా సరే యూత్కి యువతకి అందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తారు అనుకున్నప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టబోకండి. సో ఈరోజు వైసీపీ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే అది మంచి జరుగుద్ది అనుకుంటే, ఆంధ్రప్రదేశ్లో మంచి జరుగుద్ది అనుకుంటే దానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసం యూత్కి ఉపాధి కోసం కావాలి. కాబట్టి దీనికి రేపు వాళ్ళైనా బలంగా గొంతెత్తవచ్చు. మీ కూటమి ప్రభుత్వంలో మేము కంపెనీలు వచ్చేటప్పుడు మేము కూడా దాన్ని సహకరించాను అనే ఒక భావన వాళ్ళు తెలియపరచవచ్చు. కాబట్టి ఈరోజు దానికి అందరూ సపోర్ట్ చేయాలి. 2027 కల్లా పోలవరం అమరావతి అవచేస్తాము, ఖచ్చితంగా మాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇంత భారీ మెజారిటీతో గెలిపించారు, మేము నమ్మకాన్ని బొమ్మ చేసుకోమని నిన్న సభ ఎండింగ్లో చెప్పడం జరిగింది చంద్రబాబు గారు కూడా. ఎలా అనిపించింది?
పోలవరం ప్రాజెక్టు అమరావతి అనేది ఒకటండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వచ్చు, కానీ అమరావతి అనేది ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పూర్తి అయిపోదండి. అది నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. గత 15 సంవత్సరాలు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కట్టడాలు ఉంటాయి, నిర్మాణాలు ఉంటాయి. సో దానికి అది ప్రాసెస్ నడుస్తుంటుంది. పోలవరం అనేది ఈ 5 సంవత్సరాల్లో కట్టిస్తే చంద్రబాబు నాయుడుకి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి ఒక క్రెడిట్ ఉంటుంది అండి. చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 1 year అవుతుంది. గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడు చూశారు. అప్పుడు సంక్షేమం, ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమం. మహానాడు సభలు లైన్గా 3 రోజులు నిన్నటితో ఎండ్ అయిపోయినాయి. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ జనాలకు స్వేచ్ఛ ఉన్నది. ఇప్పుడు మానసిక ప్రశాంతత ఉంది నాన్న. మెయిన్ మనిషికి అదే కావాల్సింది. వాళ్ళు అన్ని నాయకులు మనకేం సహాయం ఏం చేయరు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రశాంతత ఉన్నది, టెన్షన్ లేదు. అది నాన్న. పోలవరం అమరావతి గురించి ఏమంటారు? పోలవరం పోలేదు నాన్న. ఆ వరం ఉన్నది, ఇంకా ఖచ్చితంగా అవుతుంది. అమరావతి కూడా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. 2027 కల్లా అవజేసే బాధ్యత నాదంటున్నారు సభలో కూడా ఆయన. కేంద్రం నుండి నిధులు తెస్తాడు, ఖచ్చితంగా చేస్తాను నాన్న. గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టాయి, మాకు సమకాలీన ఏదైతే అన్నీ కూడా ఒక ఎండుకి తీసుకురావడానికి ఇంత టైం పట్టింది, మాకు గాడి తప్పిన వ్యవస్థలన్నీ సక్రమంగా పెట్టడానికి. సో సమయం అడిగాము, అందుకని అంటున్నారు. 100కి 100 రూపాయలు కరెక్ట్ ఆయన చెప్పినది. సమయం పడుతుంది, కానీ ఫుల్ఫిల్ చేస్తాడు. ఎలా సార్, లోకేష్ గారు కూడా కొత్త పార్టీ పగ్గాలు ఇద్దామనుకున్నా కానీ ఆయన వద్దంటున్నారు. ప్రజాసేవకి పదవులతో పని లేదనేది ఆయన వాదన. ఎలా అనిపిస్తుంది? కరెక్టే చెప్పినాడు ఆయన. పనిచేసేవానికి పదవి అవసరం లేదు. 100కి 100 రూపాయలు కరెక్ట్. ఎలా ఉంది సార్, లిక్కర్ కేసులోనేమో రేపు జూన్ 10 లోపలే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అరెస్ట్ అవుతారని విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. గతంలో ఆయనకి రైట్ హ్యాండ్గా ఉన్న ఆయన అప్రూవర్గా మారడం జరిగింది. ఓ పక్క సిట్ విచారణ పూర్తయిపోయింది, ఫైల్ కూడా మోడీ దగ్గర ఉంది. ఒకవేళ అరెస్ట్ అయితే సింపతి పార్టీగా జనం హర్షిస్తారా? లేదు, అరెస్ట్ అయితే చేయరునా. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు అరెస్ట్ చేసేందుక అరాచకం వస్తుందని ఆయనని బాధలు పెడతారు, అంతే అంతే నాన్న. గతంలో 23 కేసులు నా పైన ఉన్నాయని లోకేష్ గారు, ఏదైతే రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఆ తరిమేస్తేనే కంపెనీలు వస్తాయి, కంపెనీలు తేకపోగా ఉన్నాయి కూడా తరిమేశారు, ఇప్పుడు ఏం ఇబ్బందిగా ఉంది, వీళ్ళందరినీ మాట్లాడి మళ్ళీ చెక్ చేయాలంటే ఆయన లోకేష్ గారు చెప్పినది అందరికీ తెలిసిన విషయమేది. లోకేష్ గారు చెప్పినది కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి, మళ్ళీ తేవాలంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. ప్రజాస్వామ్యంలో పాలన ఎలా ఉండాలో మా ప్రభుత్వం ఒక కేస్ స్టడీ, అలాగే ఎలా ఉండకూడదో పాత ప్రభుత్వం ఒక కేస్ స్టడీ, అంటే ఒక ఉదాహరణ అంటున్నారు. ఇప్పటికైతే ప్రజాపాలన మాత్రం బాగానే ఉంది నాన్న. ఎవరేమీ ఇబ్బందులు అయితే పడడం లేదు. శాలరీలు 1వ తేదీనే వస్తున్నాయి, పెన్షన్లు ఇస్తున్నారు, ప్రజలకైతే ఇబ్బంది లేదు. ఎలా ఉంది సార్, జూన్ 12న ఒకేసారి 3 పథకాలు నిజంగా అర్హులకి ఇస్తే బాగుండేది అనేది అందరూ వాదన. అయితే చూసుకుంటే తల్లికి వందనం 15,000 చెప్పారు గతంలో, దాని మీద కొన్ని సెటైర్లు కూడా నడిచినాయి. అయితే రేపు 12వ తారీఖు ఇవ్వబోతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం, ఒంటరి వితంతు మహిళలకు పెన్షన్లు. అక్కడి నుంచి 2 నెలలు గడిస్తే ఆగస్టు 15కేమో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఎలా ఉంది? అన్నీ నిదానంగా చేసుకుంటూ వస్తారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది రాష్ట్రము. నిదానంగా 1 by 1 చెప్పాలంటే ఈ ఉచిత పథకాలు సముచితం కాదు. అసలు ఉచిత పథకాలు అనేది, ఉచితం అనేది ఏది కూడా సముచితం కాదు. ఏమంటే పదవిలోకి రావాలని నాయకులు ఇట్లా చేస్తున్నారు తప్ప ఉచితం ఎవరికీ హర్షించదగ్గ విషయం కాదు. కష్టపడి పనిచేయడానికి పరిశ్రమలో అవి తేవాలి, కానీ ఉచితం ఎప్పటికీ మంచిది కాదు నాన్న. అది నా అభిప్రాయం. 5 లక్షల మందితో భారీ ఎత్తున జరిపారు. గత ఎన్టీఆర్ నుంచి మీరు చూసే ఉంటారు ఈ మహానాడు కాన్సెప్ట్ అనేది. ఎలా ఉంది, ప్రజలు హర్షణీయంగా ఉన్నారా? కొంచెం శాంతి భద్రతల వైపు చూసుకుంటారు. శాంతి భద్రతలు అన్నీ బాగానే ఉన్నాయి నాన్న. గత ప్రభుత్వం కంటే ఇంకా అన్నీ మంచిగానే ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉన్నది, టెన్షన్ లేదు. ఏదో జరిగిపోతుందని ఇప్పుడే ఏం చెప్పలేము, ఏ దానికైనా టైం పడుతుంది. చూసుకున్నట్లయితే 1 సంవత్సర పరిపాలన దగ్గరగా ఉంది ప్రభుత్వము. కూటమి ప్రభుత్వం వచ్చి రేపు జూన్ 12కి సంవత్సరం అవుతుంది. 3 పథకాలు ఒకే రోజు ఇస్తామంటున్నారు. నిన్న మొన్న కూడా చూసుకుంటే మహానాడు సభలు జరిగాయి కడపలో. ఎలా అనిపిస్తుంది అసలు టోటల్గా? ఎలా వాసాల పనులుగా సరిగ్గా ఉండట్లే, మనకి బాధలు ఆడుకుంటుంది. ఇంట్లో పెన్షన్ కానీ గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ పడుతున్నాయా? అవేం పడట్లేదండి, అసలు పడట్లా. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైనా వచ్చినాయా? అవేం రాలేదండి, ఇంకేం రాలేదు. మరి రేపు జూన్ 10 లోపల ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు లిక్కర్ కేసులో. గతంలో లిక్కర్ బాగా అమ్ముడుపోయింది, అప్పుడు చాలా అవకతవకలు జరిగాయండి. ఒకవేళ చేస్తే సింపతి ఎవరికి వస్తుంది? అది మనకేం తెలుసండి, ఆడ మనకేం తెలియదు. మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి, ఒకవేళ చేస్తే సింపతి ఎవరికి ఉంటుంది? సమ్మితి అంటే మనకేం తెలియదు. సానుభూతి మరి నిజంగా జరిగిందంటారా? జరిగే ఉండిద్ది అనుకుంటున్నాం. మరి ఎలా ఉన్నాయి రోడ్ల వ్యవస్థలు, ఎలా ఉన్నాయి సంవత్సర పరిపాలనలు? రోడ్డు ఫైనాన్స్ అంటే ఇంకేం లేదండి. మరి నిత్యావసర సరుకులు ధరలు అన్నీ పెరిగిపోయాయి, చాలా ఇబ్బందిగా ఉంది.
గ్యాస్ ఇవన్నీ పెరిగిపోయాయి, చాలా ఇబ్బంది. పనులు అయితే లేవు ప్రజెంట్, ప్రస్తుతానికి పనులు లేవు. 2027 కల్లా పోలవరం అమరావతి అవుతుంది అంటున్నారు. మరి ఏంటి, మరి భవిష్యత్తు బాగుంటుంది అంటారు లేదా ఇలాగ జరిగిపోతుందా? పోయినసారి లాగానే చేస్తారు, పోన్సాలా చేస్తున్నా అనుకుంటున్నారు. అంతమంది ఏం లేదు, పోన్సాలా చేస్తారు. మరి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెట్టిన ఏవైతే పథకాలు ఉన్నాయో చాలా వరకు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇంటింటికి రేషన్ డెలివరీ అది కూడా ఆగిపోతుంది. June 1 నుంచి డిపోల్లో తీసుకోవాలి. ఇబ్బందేనా? ఇబ్బందేగా మరి, అది ఇబ్బంది. ముసలి వాళ్ళు ముతక వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, లెగలేని వాళ్ళు. అది ఇంకా వాళ్ళని చేసేది ఏం లేదు. ముసుకొని ముతకాలంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఏం చేస్తారు వాళ్ళు కదా, ఇంట్లో ఉండి ఏం చేయలేడు కదా. మళ్ళీ వాళ్ళు కష్టపడితేనే ఏదైనా. ఇంకా మా పనులుగా లేవు సరిగ్గా. ఇప్పటికే వాలంటీర్లు లేరు, ఏదైనా సచివాలయం ద్వారానే చేయాల్సుకోవాల్సింది చెప్తున్నారు. నాకు సరిగ్గా పని చేయట్లేదు అంటున్నారు, మీరేమంటారు? మేమే వాలంటీర్ వాళ్ళు ఇంకేం చేస్తారు, వాళ్ళగా డబ్బులు వస్తే చేస్తారు, వాళ్ళగా డబ్బులు లేకపోతే ఏం చేయడు కదా. కొత్త రేషన్ కార్డులు అప్లై చేశారు, ఏమన్నా దాని గురించి ఏమన్నా అప్డేట్ వచ్చాయి? ఇంకా ఏం పెట్టలేదండి, కొత్త రేషన్ ఏం పెట్టలా, పెడదాం. మరి ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కూడా లేదు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. అంతకుముందు ఆరోగ్యశ్రీ బాగా నడిచేది కదా మరి. అవును, అది బాగానే ఉన్నది. ఇప్పుడు మనకి కొత్త ఆధార్ కార్డులు ఇదే అన్నాడు, ఇంకా పెట్టాలే తెలియదు. మరి ఏంటి, మరి August 15కి మహిళలకు కనుక ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మగవాళ్ళ పరిస్థితి? ఇంకా మగవాళ్ళ పరిస్థితి నీకేం చూసి కాదు. అది నిజంగా ఉపయోగపడిద్దా లేదా ఊరిని ఎక్కే వాళ్ళు ఎక్కువ? ఊరికే వెళ్ళి అవి ఉపయోగపడేది లేదు. ఏం చేసుకుంటే ఉపయోగపడినా. పక్క రాష్ట్రంలో చూశారు కదా, తనుకుంటున్నారు బస్సుల సీట్ల కోసం. చాలా ఉన్నాయి, చాలా జరిగాయి కదా, చాలా జరిగాయి. మరి గత ప్రభుత్వంలో అన్నీ కూడా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, అన్ని దగ్గర నుండి చూసుకునేది ప్రభుత్వం. మరి ఇప్పుడు వాళ్ళందరూ లేరు కదా, ఇప్పుడు అలాగే ఇబ్బందే కదా. చాలా ఇబ్బంది పడాలి కదా మళ్ళీ, అది ఎవరి బాధ రాదు. టోటల్గా నచ్చిందా లేకపోతే ఇంకా వెయిట్ చేస్తున్నారా? ఇంకా వస్తాయి, వెయిట్ చేస్తున్నాం, ఇంకా వస్తాయని వెయిట్ చేస్తున్నాం. తల్లికి వందనం June 12 ఇస్తామంటున్నారు, పిల్లలకు 15,000 డబ్బులు. మరి ఇటు పక్క చూసుకుంటే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి. మొన్నటిదాకా డబ్బులు లేవంది ప్రభుత్వం, ఇప్పుడు ఇస్తానంటే నమ్మొచ్చా? నమ్మకూడదండి, ఎలాగిస్తుంది? మన దగ్గర ఇద్దాం అనుకున్నాం, ఇవ్వలేదు. ఇప్పుడు ఇలాగ చేస్తే ఎలాగా? అది గతంలో ఇబ్బంది పెట్టిన మాజీ ప్రభుత్వ నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులను ఎవరిని వదలమంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు ఇంకా వదిలితే, చంద్రబాబు అయితే వదలలేడు. వైఎస్ఆర్ రెడ్డి అంటారా మరి చెప్పడం ఆయన సంగతి. చంద్రబాబు నాయుడు అయితే వదలలేడు. లోకేష్ గారు మళ్ళీ రెడ్ బుక్ అంటున్నారు కానీ నిన్న లాస్ట్ రోజు సభలో కూడా మళ్ళీ అరెస్టులు తప్పవు, అన్యాయం చేసిన వాళ్ళకి అంటున్నారు. అన్నం చేసిన మాకు అపరిస్థితి తప్పదు కదా. మళ్ళీ అన్నం చేస్తే అలాగా మా అన్న బతకాలంటే అన్నం చేయాలి. మరి అప్పుడు బాగుందో ఇప్పుడు బాగుందో సంవత్సరం పరిపాలన? ఈ సంవత్సరం అంతగా ఏం బాగలేదు, చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.